అండి. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన ఛానల్‌లో అయితే వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయింది. ఈసారైతే నేను డేటా ఇంజినీర్ అనే టాపిక్‌తో అయితే వచ్చాను. అసలు ఈ డేటా ఇంజినీర్ ఎవరు? ఏం చేస్తారు? అసలు ఇతనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? బై స్టెప్ మొత్తం డిస్కస్ చేసుకుందాం వీడియోలో. ఈ డేటా ఇంజినీర్ అనేవాడు జస్ట్ సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే డేటాని ప్రాసెస్ చేసి నీట్‌గా ఒక డేటాబేస్‌లో పెట్టేవాడనమాట. ఎగ్జాంపుల్‌కి మీకు అర్థమవ్వడం కోసం ఒక షాపింగ్ మాల్ తీసుకోండి. లైక్ కేఎల్ఎం షాపింగ్ మాల్. దాంట్లో జరిగే సేల్స్, వాళ్ళకి ఎక్స్‌పెన్సెస్, ప్రాఫిట్స్ ఇవన్నీ ఒక డేటా అనేది స్టోర్ అవుతుందనమాట. ఎక్సెల్ ఆర్ సంథింగ్ ఏదో ఒక డేటాబేస్‌లో గానీ, ఆ స్టోర్ అయిన డేటాని ఈ డేటా ఇంజినీర్స్ అనేవారు ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. దేంట్లోకి వాళ్ళ వాళ్ళ లాజిక్స్‌తో ఆ డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుకొనొచ్చి ఒక ఆర్గనైజ్డ్ వేని ట్రాన్స్‌ఫార్మ్ చేసి డేటాబేస్‌లోకి పుష్ చేస్తారనమాట. వీళ్ళు చేసిన ఆ డేటా ప్రాసెసింగ్ మొత్తాన్ని. ఈ పుష్ చేసిన ఈ డేటాని అనలిటిక్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్ వీళ్ళందరూ దీన్నంతా ఫెచ్ చేసుకొని వాళ్ళ పర్పస్‌కి తగ్గట్టుగా విజువలైజేషన్ అనేది క్రియేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ డేటా ఇంజినీర్ పనేంటంటే ఒక రాగా ఉన్న డేటా ఏదో ఒక షాపింగ్ మాల్ దాంట్లో ఉన్న డేటానంతా తీసుకొనొచ్చి తను ఒక అన్‌స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ డేటాగా చేసి డేటాబేస్‌లోకి లోడ్ చేయడమే డేటా ఇంజినీర్ యొక్క పని. ఓకే. ఐ హోప్ అర్థమైందనుకుంటున్నాను. అండ్ వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మెయిన్‌గా పైథాన్ ఒకటి కావాలి. అండ్ మైఎస్‌క్యూఎల్ కావాలి. ఈ పైథాన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎక్సెల్ ఇలాంటివి హ్యాండిల్ చేసేటప్పుడు మీకు పాండాస్, నంపై ఇలాంటి లైబ్రరీస్ యూజ్ చేసుకొని మీరు దాన్ని ప్రాసెస్ చేస్తారనమాట నీట్‌గా. అండ్ మైఎస్‌క్యూఎల్ అనేది కూడా మీరు ఒకవేళ ఆ డేటా అనేది ఏదైనా డేటాబేస్‌లో స్టోర్ అయ్యిందనుకోండి మాంగోడీబీ లైక్ నోఎస్‌క్యూఎల్ దాంట్లో నుంచి నీట్‌గా అన్‌స్ట్రక్చర్డ్ డేటాను మొత్తం నీట్‌గా క్లీన్ చేసి ప్రాసెస్ చేస్తారనమాట ఆ డేటాని. దానికోసం మైఎస్‌క్యూఎల్ అలాగే హ్యాడూప్ మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం కోసం ఈ టూల్స్ అనేటివి యూజ్ చేస్తాను అనమాట. ఇవి పాడు పాడు మన ట్యుటోరియల్స్‌లో అయితే నేను వీటి గురించి ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేస్తాను. అండ్ మనకి అలాగే పైస్టార్చ్ ఇది కూడా మనకి ప్రాసెసింగ్ చేయడానికి నీట్‌గా యూజ్ అవుతుంది. అండ్ మనకు ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్ కూడా కావాలి. నేను ఇక్కడ ఎజ్యూర్ అనేది మెన్షన్ చేశాను. మీ ఇష్టం ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ ఏదో ఒకటైనా ఉండాలి. ఫ్రెషర్‌గా పోయేటప్పుడు ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెస్ట్. ఇవైతే బేసిక్ లెవెల్ వరకు అయితే సరిపోతాయి. ఇంకా మనకి చాలా టూల్స్ అనేటివి ఉంటాయి. ఇవి జస్ట్ బిగినర్ లెవెల్ కోసం నేను చెప్తున్నాను. అండ్ మనకి ఫస్ట్ అయితే అనకొండ టూల్ కావాలన్నమాట. ఎందుకంటే మనము ఫస్ట్ బేస్ నుంచి స్టార్ట్ చేస్తాము. పైథాన్‌లో మనకి బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి పాండాస్, నంపై ఇవి ట్యుటోరియల్స్ చేసుకుంటూ వస్తాము. దానికోసం మనకు అనకొండ అండ్ పైథాన్ ఈ 2 కావాలి. పైథాన్ డౌన్లోడ్ అని కొడితే పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్స్‌లో సేవ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఓపెన్ చేయండి. మనకి పైథాన్ ఇక్కడ యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ అండ్ యాడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ ఈ రెండు అయితే టిక్ చేసుకోండి. అండ్ దెన్ ఇన్స్టాల్. ఇప్పుడు ఎస్ క్లిక్ చేయండి. అండ్ అలాగే మనకి అనకొండ కూడా కావాలి. అనకొండని కూడా డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ అనకొండ డిస్ట్రిబ్యూషన్. స్కిప్ ది రిజిస్ట్రేషన్ కొట్టేసి అండ్ విండోస్కి ఇది కూడా నేను డౌన్లోడ్స్లోనే సేవ్ చేస్తున్నాను. మనకైతే పైథాన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఒకసారి జస్ట్ టెస్ట్ చేద్దాం పైథాన్. మన పైథాన్ వర్షన్ కూడా డిస్ప్లే అవుతుంది. మనకి ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అయితే ఐ అగ్రీ. ఆల్ యూజర్స్ కావాల్సింటే ఆల్ యూజర్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఫర్ మీ కావాల్సింది జస్ట్ ఫర్ మీ.
అండ్ ఈ లొకేషన్లో అయితే ఇన్స్టాల్ అవుతుంది అనకుండా. పాత్ వేరియబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. మనకి రికమెండ్ లేదు, బట్ యాడ్ చేసుకుంటే బెస్ట్. మనకి ఎక్కడైనా యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇది పైచామ్లో కూడా చేయొచ్చు, బట్ అనకొండాలోనే ఎందుకు చేస్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. మనము ఈ పాండాస్ నంపై చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. అదే పైచామ్ వీటిలో అనుకోండి కొద్దిగా ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే జస్ట్ ఇంపోర్ట్ చేసి ఎక్సెల్ అనేది ఈజీగా అనాలిసిస్ అయితే చేస్తారు మీరు. అందుకోసం నేను అనకొండ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. మనకైతే అనకొండ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు స్పైడర్, పైచాము ఇట్లా చాలా వచ్చినాయి. మనమైతే దీంట్లో జూపిటర్ నోట్బుక్ అనేది యూజ్ చేస్తాము. దాన్ని నేను లాంచ్ కొట్టాను. అది మనకి బ్రౌజర్లో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనము దీనికి ఆల్టర్నేటివ్గా గూగుల్ నోట్బుక్ అని కూడా ఉంటుంది. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మనకి నోట్బుక్ అనేది ఎలా పనిచేస్తుందో జూపిటర్ నోట్బుక్, ఇది గూగుల్ కోలాబ్ అనమాట. దీంట్లో కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలాగే మనం ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ మన ఫైల్ డైరెక్టరీని అయితే యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము పైథాన్ ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. దానికి న్యూ క్లిక్ చేసి పైథాన్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యునైటెడ్ అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది. నేను దీన్ని రీనేమ్ చేసుకుంటున్నాను డే వన్గా. అండ్ డిస్మిస్ క్లిక్ చేశాను. అండ్ మనకైతే ఒక 2 minutes టైం తీసుకొని ఆ ఫైల్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మనము టెస్ట్ చేద్దాం అసలు పైథాన్ రన్ అవుతుందా లేదా అని చెప్పి ప్రింట్ హలో అనే సబ్స్క్రైబర్స్ అని ప్రింట్ చేస్తున్నాను. కంట్రోల్+Enter నొక్కండి. ఓకే, ప్రింట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ వర్కింగ్.